మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. గత కొన్ని వారాల నుండి మరి యాకోబు యొక్క జీవితం గురించి కొన్ని వివరాలు బైబిల్ స్టడీలో మనం నేర్చుకుంటున్నాము. ఈరోజు కూడా యాకోబు తన కుమారుల్ని దీవించే విధానం గురించి ఆదికాండం 49వ అధ్యాయంలో గ్రంథస్థం చేయబడ్డాయి. తను దీవించే విధానము, ఒక్కొక్కరిని పిలిచి దీవించే విధానం గురించి ఈరోజు మనం ధ్యానించుకుంటాం. తన మొట్టమొదటి కుమారుడైనటువంటి రూబేను అనగా యాకోబుకి లేయాకు పుట్టిన మొదటి కుమారుడు, ఆదికాండం 29:32 ప్రకారం మొట్టమొదటి కుమారుడు, పెద్ద కుమారుడు, ప్రథమ ఫలము రూబేను గురించి తండ్రి చెప్తున్నటువంటి మాటల గురించి ఈరోజు దేవుని వాక్యంలో నుండి ధ్యానించుకుంటాం. యాకోబు తన కుమారుల్ని దీవించే ముందుగా తను ఏ స్థితిలో ఉన్నాడు? ఆదికాండం 48:10 వచనాన్ని కనుక చదివితే, యాకోబు తన కుమారుల్ని దీవిస్తున్న సమయంలో చూడలేనటువంటి దృష్టి కోల్పోయినటువంటి వ్యక్తిగా, గుడ్డివాడుగా ఉన్నాడు. మీరు అడగొచ్చు, ఈ గుడ్డితనం ఎలా వచ్చింది అంటే తన వృద్ధాప్యం వలన. అక్కడ స్పష్టంగా ఉంటుంది అన్నమాట. ఆదికాండం 48:10 తన వృద్ధాప్యం వలన యాకోబు తన దృష్టిని కోల్పోయాడు. అయితే ఇక్కడ ఒక ఆత్మీయమైన సంగతి మనం నేర్చుకోవాలి. తన వయస్సును బట్టి కోల్పోయినటువంటి దృష్టి ప్రాముఖ్యమైనది కాదు, కానీ ఫిజికల్గా తను చూడలేకపోయినా ఆత్మీయంగా తన బిడ్డల యొక్క భవిష్యత్తును చూడగలిగాడు యాకోబు. అంటే భవిష్యత్తులో, అందుకే అంటాడు, అంత్య దినాలలో సంభవింపబో వాటిని నేను మీకు తెలియజేస్తానన్నాడు. చూసారా? అంటే ఇక్కడ మనము చూడాల్సింది ఫిజికల్గా బయట స్వరూపాన్ని, బయట ఎత్తుని, రూపాన్ని, ఆకారాన్ని కాదు, కానీ మన బిడ్డల పట్ల కావచ్చు, ఇతరుల పట్ల మనము చూడగలగాల్సింది ఏంటంటే భవిష్యత్తును చూడగలిగే కృప. అందుకే కదా సమూయేలు యెష్షయి కుమారుల్లోని ఒక వ్యక్తిని అభిషేకించడానికి వెళ్ళినప్పుడు ప్రభు అంటాడు, సమూయేలు, నువ్వు పైరూపాన్ని, మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. అంటే వాళ్ళ భవిష్యత్తును నేను చూడగలను, వాళ్ళ హృదయాన్ని చూడగలను, వాళ్ళు అర్హులో కాదు నేను చూడగలను. అంటే చూడండి, దేవుని దృష్టికి మన దృష్టికి ఎంతో వ్యత్యాసం ఇక్కడ ఉంది. అదేవిధంగా యాకోబు జీవితంలో తన కుమారుల్ని అయితే చూడలేకపోయాడు, కానీ తన కుమారుల యొక్క భవిష్యత్తును చూడగలిగాడు. ఈరోజు మనం కూడా ఆత్మీయ నేత్రాలతో ఆత్మీయమైన సంగతులను చూడగలగాలి. అలాంటి వారి కొరకే దేవుడు ఎదురు చూస్తున్నాడు. అంత్య దినాలలో మీకు సంభవింపబోవున్నది తెలియజేస్తాను అని ఒక పిలుపునిచ్చాడు యాకోబు తన కుమారులకి. అంటే ఒక్కొక్క కుమారుడు ఏమవబోతున్నాడు, ఒక్కొక్క కుమారుడు యొక్క జీవితం ఎలా ఉండబోతుందో ఒక ప్రవక్తలాగా యాకోబు ఇక్కడ మాట్లాడుతున్న సంగతి మనకు బాగా తెలుసు. అంటే మన దృష్టి కూడా యాకోబులాగా ఆత్మీయ కోణంలో మనం చూడగలిగే ఆ సామర్థ్యం మనకు ఉండాలి. మనము కూడా ఆత్మీయ నేత్రాలు కలిగి పైనున్న పౌలు కొలస్సీ 3:2 చెప్పినట్లుగా పైనున్న వాటి మీదనే మీ దృష్టి కేంద్రీకరించండి, చూడండి, మనసు పెట్టుకోండి అంటున్నాడు. భూ సంబంధమైనటువంటి వాటి మీద మన దృష్టి ఉండకూడదు. అందుకే 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఆత్మీయ గుడ్డితనము అక్కడ ఆ వచనంలో కనబడుతుంది. అలాగే దూరదృష్టి కలిగినటువంటి వ్యత్యాసం అక్కడ చెప్తున్నాడు. అంటే ఆత్మీయ సంగతులను చూడలేకపోతున్నామంటే అది ఆత్మీయ గుడ్డితనమే తప్ప వేరొకటి కాదు. ఒకవేళ నువ్వు దూరదృష్టి కలిగినటువంటి వాడువైతే సంభవింపబోవు సంగతుల గురించి గ్రహించగలిగే శక్తి నీకు దేవుడు ఇచ్చాడంటే అది గొప్పతనమే, దేవుడిచ్చినటువంటి ఆధిక్యత అది. 2 పేతురు 1:9 అంటాడు,
దీని గురించి అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఇంకా వివరంగా చెప్తున్నాడు. అక్కడ 2 రకాల విషయాలు చెప్తున్నాడు. ఒకటి, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. చాలాసార్లు మనము దృశ్యమైనవి కనబడేవే వాటి గురించే పట్టించుకుంటాం తప్ప అదృశ్యమైనవి కొన్ని ఉన్నాయి. అవి కనబడకపోవచ్చు, కానీ అవి ఉన్నవి అనడానికి రుజువు ఉంది. హెబ్రీ పత్రిక 11:1లో విశ్వాసం అనే దానికి నిర్వచనం అక్కడ చెప్పాడు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, లేనివి ఉన్నవి అంటకు రుజువై ఉన్నది అంటాడు. అంటే విశ్వాసపుతో వెలిచూపును బట్టి కాకుండా, అంచనాతో చూడడం కాకుండా ఆత్మీయ కోణంలో చూడగలిగితే అదృశ్యమైనవి నిత్యమైనవి అనేది మనము నమ్ముతున్నాం. అంటే మన దృష్టి ఆత్మీయ కోణంలో ఉండాలి. యాకోబు ఫిజికల్గా కళ్ళు కనిపించినప్పటికీ, బ్లైండ్ అయినప్పటికి కూడా స్పిరిచువల్ అయితే తన నేత్రాలు ఎంతో దూరంగా ఉన్నటువంటి వాటిని కూడా చూడగలిగే ఆ కృప దేవుడు అతనికి ఇచ్చాడు. ఈరోజు మన జీవితంలో కూడా వేటిని చూడగలుగుతున్నాం మనం? ఫిలిప్పీ పత్రిక అనుకుంటా 4వ అధ్యాయం 7-8 వచనాలు, ఏవి రమ్యమైనవో, ఏవి గొప్పవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద కూడా మనం దృష్టి పెట్టాలి. మన మనసు వాటి మీదే ఉండాలి కదా. ఇది మొట్టమొదటి భాగం. యాకోబు తన కుమారుల్ని దీవించినప్పుడు అంత్య దినాల్లో భవిష్యత్తును ఎరిగి వారిని దీవించినట్లుగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు రూబేన్ని పిలిచాడు. చదువుదాం. ఆదికాండం 49:3 వచనంలో ఇలా రాయబడింది, రూబేను, నీవు నా పెద్ద కుమారుడు అన్నాడు. ఎంతైనా పెద్ద కుమారుడే. అతనుకున్న ఆధిక్యత కావచ్చు, అతని యొక్క, అందుకే అంటాడు కదా యాకోబు, నువ్వు నా పెద్ద కుమారుడు, నా శక్తియు నా బలం యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును, బలాతిశయమును నీవే. అంటే ఇక్కడ రూబేను గురించి గొప్ప సంగతులు చెప్పాడు. నువ్వెవరో తెలుసా? నా బలం, నా శక్తి, నాకు మొట్టమొదటి పుట్టిన కుమారుడు నీవే అని ఇక్కడ రూబేను గురించి గొప్ప సంగతులు చెప్పాడు. అయితే వెంటనే రూబేను చేసిన యొక్క పొరపాటు కూడా చెప్పాడు. అతను చేసిన తప్పిదం ఏంటి అనేది కూడా ఇక్కడ బయలుపరిచినట్లుగా చూస్తాం. ఏం చేశాడు రూబేను? తన తండ్రి యొక్క మంచమునెక్కాడు, తన తండ్రి యొక్క పడకను అపవిత్రం చేశాడు. ఏమైంది అని అంటే, దేవుని వాక్యంలో ఆదికాండం 35:22లో తన తల్లితో రూబేను శయనించినట్లుగా ఇక్కడ కనబడుతుంది. ఇది ఎంతో ఘోరమైనటువంటి నేరం, పాపం కూడా. అలా చేసినటువంటి వాడు శాపగ్రస్తుడని ద్వితీయోపదేశకాండం 27:28లో, క్షమించండి, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 20వ వచనంలో, తన తల్లితో శయనించినటువంటి వాడు శాపగ్రస్తుడని, లేవికాండం 20వ అధ్యాయం 11వ వచనంలో వాళ్ళిద్దరూ మరణానికి పాత్రులని చెప్పబడింది. చూసారా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి? చెప్పుకోవడానికి కుమారుడు రూబేను పెద్ద కుమారుడు అయినప్పటికి కూడా తాను చేసినటువంటి పొరపాటు ఇది. తల్లితో శయనించడం అది ఘోరమైనటువంటిది. దీన్నే కొత్త నిబంధనలో పౌలు దీన్ని 1 కొరింథీ 5:1లో మెన్షన్ చేశాడు. మీలో ఒకడు తన తండ్రి యొక్క భార్యను ఉంచుకున్నాడని చెప్తున్నాడు. ఇది ఎంత ఘోరమైనటువంటి, అన్యజనుల్లో కూడా ఇలాంటి ఘోరమైన పాపం జరగదేమో అని హెచ్చరిస్తున్నాడు. చూసారా? ఈ ఒక్క కారణం బట్టి రూబేను తన జీవితంలో స్టెప్ హక్కును కోల్పోయాడు. పెద్దవాడుగా ఆ హక్కుని కోల్పోయాడు, ఆ స్వతంత్రాన్ని కోల్పోయాడు. ఈ మాట
మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5వ అధ్యాయం. రూబేను చేసినటువంటి ఆ పొరపాటును గురించి మొదటి దినవృత్తాంతాల గ్రంథం 5:1 చెప్పబడింది. అంటే రూబేనుకు రావాల్సినటువంటి దీవెన, ఆ స్వాతంత్రపు హక్కు రూబేను కోల్పోయాడు. ఆ స్థానంలో యోసేపు కుమారులను దేవుడు పెట్టాడు. చూసారా? రూబేను గురించి యాకోబు అంటాడు, నీవు నా బలము, నా బలం యొక్క ప్రథమ ఫలము అని అన్నాడు. నా బలం యొక్క ప్రథమ ఫలము నువ్వు అన్నాడు. నిజమే. ఆ స్వతంత్రాన్ని, ఆ హక్కును ఎందుకు కోల్పోయాడంటే తాను చేసినటువంటి ఘోరమైనటువంటి పాపమును బట్టి. ఈరోజు దేవుడు మనకు ఎన్నో హక్కులు ఇచ్చాడు, ఎంతో స్వాతంత్రం ఇచ్చాడు. అయితే మనం చేసినటువంటి అతిక్రమమును బట్టి, ఘోరమైన సంగతులు బట్టి మనము దేవుడిచ్చే ఆధిక్యతను మనం కోల్పోతున్నామేమో. యాకోబేమో రూబేను గురించి ఏమన్నాడు తెలుసా? నా శక్తి నువ్వే, నా బలం యొక్క ప్రథమ ఫలం అన్నాడు. అలాగే దేవుడు కూడా మన గురించి అన్నాడు. యాకోబు 1:18 మనము కూడా దేవునికి ప్రథమ ఫలమే. దేవుడు మనకెంతో ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే అనేక సార్లు దేవుని మాట అంగీకరించకపోవడం బట్టి, చేయకూడని పనులు చేసి, దేవునికి ఇష్టం లేని పనులు చేసి దేవుడిచ్చే ఆధిక్యతను మనం కోల్పోతున్నాం. కనుక నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు మనల్ని ప్రథమ ఫలముగా ఉండుట కొరకే తన సత్యవాక్యం వల్ల మనల్ని తిరిగి జన్మింపజేశాడు. ఆ ఆధిక్యతను మనం కోల్పోకూడదు. ఈరోజు రూబేను మనకు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. ఇదిగో నేను ప్రథమ ఫలమే, నేను మొట్టమొదటి కుమారుడినే, పెద్ద కుమారుడినే. కానీ ఈరోజు నేను చేసినటువంటి ఆ పొరపాటును బట్టి నా స్థానాన్ని వేరే వాళ్ళకి దేవుడిచ్చాడు. కనుక జాగ్రత్త పడాలి. రూబేన్ని యాకోబు ఏమని పిలిచాడు తెలుసా? రూబేను, నీవు నా పెద్ద కుమారుడు. దేవుడు మనకిచ్చిన ఆధిక్యత, మనం దేవునికి ప్రథమ ఫలము. నిర్గమకాండం 13వ అధ్యాయంలో మోసే గురించి మోసేకి చెప్తాడు, ఆజ్ఞాపిస్తాడు. ఇజ్రాయిల్లో తొలిచూలు పుట్టింది నాకు ప్రతిష్ఠించు, అది నాది అంటున్నాడు. మనం దేవునికి ప్రథమ ఫలం. దేవుడు మనకి ఎంతో ఆధిక్యత, ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే అనేక సార్లు మనము దాన్ని కోల్పోతున్నామా, దాన్ని మనం పోగొట్టుకుంటున్నామేమో అనేది మనం గ్రహించగలిగే శక్తి మనకు దేవుడు ఇవ్వాలని దేవుడి మాటలు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.